పిల్లలొచ్చిన తర్వాత మనకంటూ టైం దొరకడం అనేది చాలా కష్టం. నేను, రవీంద్ర చాలా రోజుల తర్వాత పిల్లలిద్దరిని స్కూలుకి పంపించేసి లెట్స్ గో ఔట్ ఫర్ లంచ్ డేట్ అని చెప్పి వెళ్ళామన్నమాట. ఒక మంచి రెస్టారెంట్ చూస్ చేసుకొని ఇద్దరం లంచ్ ఎంజాయ్ చేయడానికని బయటికి వెళ్ళాము. బేసిక్గా నాకు రవీంద్రకి సూషీ కానీ థాయి ఫుడ్ కానీ అంటే చాలా ఇష్టం. సో ఒక మంచి జపనీస్ రెస్టారెంట్ చూస్ చేసుకొని వెళ్ళామన్నమాట. అఫ్ కోర్స్ లంచ్తో పాటు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అసలు పిల్లలు పక్కన ఉంటే ఏంటంటే మనం ఏది కాన్షియస్గా అంటే ఏదైనా సరే ప్రశాంతంగా మాట్లాడుకోవడం అనేది అసలు ఉండదన్నమాట. సో ఇంకా మా చిన్నప్పుడు జరిగిన విషయాలు, మా పెళ్ళైన తర్వాత జరిగిన విషయాలు, మేము జర్మనీ వచ్చిన తర్వాత మా లైఫ్ ఎలా ఉంది, పిల్లలు వచ్చిన తర్వాత మా లైఫ్ ఎలా మారిపోయింది, అన్నీ సరదాగా మాట్లాడుకుంటూ మా లంచ్ ఎంజాయ్ చేసామన్నమాట. నాకు రవీంద్రకి సూషీ అంటే చాలా ఇష్టం. జర్మనీ వచ్చిన కొత్తలో సూషియా చీ అనే దగ్గర నుంచి వావ్ సూషియా అనే దగ్గరకు వచ్చామన్నమాట. అసలు ఎందుకు అంత ఇష్టపడ్డామో తెలియదు నాకు రవీంద్రకి. అంత